ఐపీఎల్లో సంజు శాంసన్ అదరగొట్టేస్తున్నాడు. భారీ అంచనాలను అందుకుంటూ పరుగులు పోటెత్తిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ కు అడ్వాంటేజ్ గా నిలుస్తున్నాడు. సీజన్ ఆరంభంలో తడబడినప్పటికీ ఆ తర్వాత సంజు శాంసన్ టచ్ లోకి వచ్చాడు. రన్ రేస్ లో దూసుకుపోతున్నాడు. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లోనూ రఫాడించాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి బాధ్యత తీసుకుని బ్యాటింగ్ చేశాడు. చూస్తుండగానే హాఫ్ సెంచరీ ఫినిష్ చేశాడు. ఆ తర్వాత కూడా జోరు పెంచాడు. టీ20 వరల్డ్ కప్ లో మాదిరిగానే బ్యాట్ తో విశ్వరూపం చూపించాడు. అభిమానులకు విందిచ్చాడు. హుషారుగా బ్యాటింగ్ చేశాడు. మొత్తంగా 54 బంతుల్లో 101 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 187 పైగా స్ట్రైక్ రేట్ ను నమోదు చేశాడు. సంజు శాంసన్ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు 5 సిక్సర్లు ఉన్నాయి. ఓ ఎండ్లో వికెట్లు పడుతున్నా చివరి వరకు క్రీజ్ లోనే ఉన్నాడు. నాటౌట్ గా నిలిచాడు. కొన్ని రికార్డులు కొల్లగొట్టాడు. ముంబై ఇండియన్స్ పై సెంచరీ కొట్టిన తొలి చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడిగా నిలిచాడు. ముంబై చెన్నై మ్యాచ్ల్లో సెంచరీ సాధించిన మూడో ఆటగాడిగాను రికార్డుల్లోకి ఎక్కాడు. గతంలో సనత్ జయసూర్య, రోహిత్ శర్మ సైతం సెంచరీలు సాధించారు. 2008లో చెన్నై సూపర్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ తరఫున సనత్ జయసూర్య సెంచరీ కొట్టాడు. 2024లో చెన్నై సూపర్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శతకం బాదాడు. ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ల్లో అత్యధిక స్కోర్ సాధించిన ఆటగాళ్ల జాబితాలో సనత్ జయసూర్య టాప్ లో ఉన్నాడు. రెండో స్థానంలో రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో సంజు శాంసన్ నిలిచాడు. సనత్ జయసూర్య 114 పరుగులు, రోహిత్ శర్మ 105 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. ఇప్పుడు సంజు శాంసన్ 101 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ ఏడాది సంజు శాంసన్ రెండో సెంచరీ బాదాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లోనూ శతక్ కొట్టాడు. ఓవరాల్ గా ఐపీఎల్ కెరీర్ లో సంజు శాంసన్ 5వ సెంచరీ సాధించాడు. విరాట్ కోహ్లీ 8 సెంచరీలతో అత్యధిక శతకాలు కొట్టిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. బట్లర్ ఇప్పటివరకు 7 సెంచరీలు సాధించాడు. క్రిస్ గేల్ ఖాతాలో 6 సెంచరీలు ఉన్నాయి. కేఎల్ రాహుల్, సంజు శాంసన్ 5 సెంచరీల చొప్పున సాధించారు. శుభ్మన్ గిల్, షేన్ వాట్సన్, డేవిడ్ వార్నర్ 4 సెంచరీల చొప్పున కొట్టారు.